0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. పార్లమెంట్ ఎన్నికలకు కాషాయ పార్టీ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ప్రధానిగా మోడీ ఉండాలనే నినాదంతో జనానికి చేరువవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన కాస్త పట్టును బలంగా మార్చుకుని కుంభస్థలాన్ని కొట్టాలనే టార్గెట్గా కిషన్ రెడ్డి వ్యూహ రచనలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర జిల్లాలో కమలదళంలో నయా జోష్ నింపింది. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాన పట్టణాల్లో పార్టీ, రాష్ట్ర, జాతీయ నాయకులతో కిషన్ రెడ్డి కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. ప్రచారానికే పరిమితం కాకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు. దీంతో ఆ మేరకు క్యాడర్ను సన్నద్ధం చేసే దిశగా ఈ యాత్ర సాగుతోంది. యాత్రలో స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హిందుత్వ ఓట్లు, యువత ఓట్లపై దృష్టి సారించిన ఆయన కాషాయ జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బలహీనపడిన బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్రలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రానికి అందిస్తున్న నిధుల వాటా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే వికసిత్ భారత్ లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేశారు. అలాగే గావ్ చలో కార్యక్రమంలోనూ పీఎం నరేంద్ర మోదీ హయాంలో చేపట్టిన పథకాలపై ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో దక్కిన పట్టును మరింతగా పెంచుకుని గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కిషన్ రెడ్డి.